చంద్రబాబును భుజాల మీద కాదు నెత్తిన పెట్టుకుని మోస్తుంది ఈనాడు పత్రిక. ఈనాడు అక్షరాలు చంద్రబాబు బిల్డప్కు ఇచ్చే నిచ్చెనలుగా మారిపోయాయి. చంద్రబాబు డైలాగులు సినిమా డైలాగులే, కార్యరూపం మాత్రం దాల్చవు. ఈ విషయం ఈనాడు పత్రిక కూడా తెలుసు. కానీ చంద్రబాబు ఏవో ఎరగదీస్తున్నాడనే భ్రమను ప్రజల్లో కల్పించడానికి ఈనాడు పత్రిక తెగ ప్రయత్నిస్తుంది. ఇదంతా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కాకపోతే మరేంటి? ఎమ్మెల్యే కొలికిపూడి ఆరోపణల జోలికి పోకుండా, చర్యలు తీసుకోకుండా కొలికిపూడినే మందలించారట. ఇదే చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇదే ఈనాడు రాతల మాయ. చంద్రబాబు తన పాలనా వైఫల్యాలను ఎమ్మెల్యేల మీద నెట్టేస్తున్నారు. దీనికి ఈనాడు పత్రిక సహకరిస్తుంది. నకిలీ మద్యం కేసులో కల్తీ నాయకుల గురించి ఈనాడు ఎందుకు రాయదు? కూటమి పాలనలో ఏపీ గంజాయి హబ్గా మారింది. దీని గురించి ఈనాడు ఎందుకు రాయదు? పవిత్రమైన యజ్ఞం అంటూ కథలు చెప్పే చంద్రబాబు పంత మార్చుకొని ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయాలంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. పంథా మారిన చంద్రబాబు. ఇది ఎల్లో మీడియాకు చెందిన ఈనాడు దినపత్రిక పెట్టిన ఒక శీర్షిక. జిల్లాల పర్యటనల్లో నాయకులకు కటువుగానే హెచ్చరిక అని ఉపశీర్షిక కూడా పెట్టారు. 48 మంది ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయం ద్వారా నోటీసులు ఇచ్చినట్లు కూడా వెల్లడించారు. ఈ హెడ్డింగ్లు చూడగానే ఏమనిపిస్తుంది? చంద్రబాబు ప్రజలకు సంబంధించిన విధానాల్లో ఏదైనా కొత్త మార్పు తీసుకొచ్చారేమో అనిపించవచ్చు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలకు చెక్ పడేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారేమో అన్న భావన కలగవచ్చు. కానీ మొత్తం స్టోరీని పరిశీలిస్తే చంద్రబాబుకు బిల్డప్ ఇవ్వడం తప్ప మరొకటి కనిపించదు. పైగా ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపిన ఎమ్మెల్యేలను బెదిరించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నట్లు అనిపిస్తాయి. ప్రభుత్వంపై వస్తున్న విమర్శను దృష్టిలో ఉంచుకుని రెడ్ బుక్ గోల వదిలిపెడతారని ఆశించిన వారికి ఆశాభంగమే మిగులుతుంది. ప్రజల్లో వ్యతిరేకత రావడానికి నాయకులే తప్పు చేయాల్సిన పని లేదని, కార్యకర్త తప్పు చేసినా, చివరికి అధికారులు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారట. మొదట నాయకులు కార్యకర్తలు మోటివేట్ అయితే అధికారులను నియంత్రించడం కష్టం కాదని ఆయన పేర్కొన్నారట. పవిత్ర యజ్ఞానికి ఎవరు విఘాతం కలిగించినా వదిలిపెట్టనని హెచ్చరించారట. ఇంతకీ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పవిత్ర యజ్ఞం ఏమిటి? ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కడమా? 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి అవి ఏమవుతున్నాయో అర్థం కాని రీతిలో ఖర్చు పెట్టడమా? అనా కోడికి పావలా మసాలా అన్నట్లు ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఒక కుటుంబానికి ఇవ్వడం కోసం హెలికాప్టర్లో ప్రయాణించి అక్కడ సభ కోసం లక్షల రూపాయలు వెచ్చించడమా? తనపై ఉన్న అవినీతి కేసులను తానే మాఫీ చేసుకోవడమా? రైతులు సంక్షోభంలో ఉంటే వాటిని పట్టించుకునే పరిస్థితి లేకపోవడమా? ఫీజు రీయింబర్స్మెంట్ కింద 6,700 కోట్లు బకాయి పెట్టడమా? ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ కింద 3,000 కోట్ల బకాయిలు పెట్టడం పవిత్ర యజ్ఞం అవుతుందా? విశాఖలో 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు భూములు అప్పగించడం పవిత్ర యజ్ఞమా? లులు వంటి సంస్థలకు 100 కోట్లు విలువైన ఆర్టీసీ భూమిని, ప్రభుత్వ భూమిని కారు చౌకగా అప్పగించడమా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. అవన్నీ పవిత్ర యజ్ఞంలో భాగం అనుకుంటే ఎవరం ఏం చేయలేం. తన విధానాలను మార్చుకునే రీతిలో చంద్రబాబు పందా ఉంటే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. అంతే తప్ప ఎప్పటి మాదిరి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎల్లో మీడియా హెడ్లైన్స్లో ఉంటూ ఎమ్మెల్యేలను కార్యకర్తలను హెచ్చరించినట్లు లీకులు ఇచ్చుకుంటే పందా మారినట్లు ఎలా అవుతుందో తెలియదు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును పరోక్షంగా హెచ్చరించారట. చిత్రం ఏమిటంటే కొలికిపూడి చేసిన ఆరోపణల జోలికి వెళ్లకుండా ఆయన్నే మందలించడం ఎలాంటి పాలన అవుతుంది? విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి టీడీపీ టికెట్ నిమిత్తం ఎన్నికలకు ముందు 5 కోట్లు ఇచ్చానని చెబుతూ సంబంధిత ఆధారాలు కొన్నిటిని కొలికిపూడి చూపించారు. ఆ విషయం ఏమైంది? చిన్ని అనుచరులు తిరువూరులో అనేక అరాచకాలకు పాల్పడుతున్నారని, ఇసుక, బెల్ట్ షాపులు, చివరికి గంజాయి కూడా అమ్ముతున్నారని కొలికిపూడి ఆరోపించారు. ఇందులో వాస్తవం ఉందా లేదా? నిజం ఉంటే ఎంపీ పైన ఆయన అనుచరులపైన చర్య తీసుకోవాలి కదా. ఆ పని ఎందుకు చేయలేదు? అలా తీసుకుంటే అది అపవిత్ర యజ్ఞం అవుతుందా అని భయపడ్డారా? పార్టీకి నష్టం కలిగిస్తే కఠినంగా ఉంటానని కొలికిపూడినే బెదిరించడం ఏమిటి? అంటే చిన్ని వంటి వారిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఎవరు ప్రశ్నించకూడదా? రైల్వే కోడూరు నియోజకవర్గంలో టీడీపీ నేత సుధామాధవి నుంచి వేమన సతీష్ అనే మరో నేత 7 కోట్లు తీసుకున్నారనేది ఆరోపణ. ఆమె దీనిపై ఫిర్యాదు చేస్తే అసలు విషయాన్ని పక్కన పెట్టి పోలీసులతో ఆమె కుటుంబాన్నే భయపెడతారా? అది పవిత్ర యజ్ఞమా? మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికార పిఏపై ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణ చేస్తే పోలీసులు ఆమెనే వేధిస్తారా? ముఖ్యమంత్రి కార్యాలయం ఆ విషయంలో విచారణ చేసి ఫిర్యాదులో నిజం లేదని తేలితే ఆమెపై చర్య తీసుకోవాలని చెబుతారా? ఇదెక్కడ న్యాయం? పైగా పోలీసులు ఆమె సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారట. అంతే తప్ప నిందితుడి ఫోన్ తీసుకోవడం కానీ, విచారణకు పిలవడం కానీ చేయలేదట. మహిళల జోలికి వస్తే కపట్దార్ అన్నారని తెలుగుదేశం మీడియాలో వార్తలు రాయించుకుంటే సరిపోతుందా? పవిత్ర యజ్ఞం అయిపోతుందా? చంద్రబాబువి మేకపోతు ప్రకటనలే అన్న భావన కలగదా? పైగా ఈ వార్తను కవర్ చేసిన సాక్షి మీడియాకు నోటీసులు ఇవ్వడమా?
ఇదేనా చంద్రబాబు మార్చుకోవడం అంటే? ఇదేనా చంద్రబాబు పవిత్ర యజ్ఞం అంటే? మహిళలను వేధించారని, స్త్రీలను అసభ్యంగా మాట్లాడారని కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తే వారిని కనీసం మందలించలేదే. ఎమ్మెల్యేల పనితీరుపై సమాచారం తెప్పించుకుని ఆశించిన పనితీరు లేని వారిని సున్నితంగా హెచ్చరిస్తున్నారంట. ఒక పక్క కఠినంగా ఉంటున్నారని వీరే ప్రచారం చేస్తారు, మరోవైపు ఎమ్మెల్యేలను సున్నితంగా మందలిస్తున్నారని వీరే చెబుతారు. దేన్ని నమ్మాలి? 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని పార్టీ ఆఫీసును ఆదేశించారట. ఈ లెక్కన ఎమ్మెల్యేల తీరు ఎంత అధ్వానంగా ఉందో ఊహించుకోవచ్చు. అనేక మంది ఎమ్మెల్యేలపై ఇసుక, మద్యం తదితర స్కాముల ఆరోపణల గురించి చంద్రబాబుకు తెలియదా? వారికి తగినట్లే కార్యకర్తలు పలు చోట్ల బెల్ట్ షాపులు నడుపుతున్నారని, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎవరికి వారు సంపాదన రందిలో పడ్డారని కథనాలు వస్తున్నాయి కదా, అవి నిజమా కాదా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 80 నుంచి 100 మంది ఓడిపోతారని సూచించాయట. దాంతో కొంత ఆందోళనకు గురై చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా పందా మారిందంటూ లీకులు ఇచ్చుకుంటున్నారన్న వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఏదో పెన్షన్లు, సీఎం రిలీఫ్ చెక్కులు పంచితే ఎమ్మెల్యేలు బాగా పనిచేసినట్లు అనుకుంటే అంతకన్నా ఆత్మవంచన ఉండదు. ఏదేమైనా చంద్రబాబు మొత్తం తన ప్రభుత్వ తీరును సమీక్షించుకుని నిజంగా తన పందాను మార్చుకుని ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది. పవిత్ర యజ్ఞం అంటూ కథలు చెప్పే బదులు చంద్రబాబు మొత్తం తన ప్రభుత్వ తీరును సమీక్షించుకుని నిజంగా తన పందాను మార్చుకుని ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది.